బ్యాక్ టు ఆ ఛానల్ బాపు బొమ్మ బొంబాయి సేల్. ఇవాళ నేను ఇంట్లో వెజ్ మంచూరియా ట్రై చేశాను. సూపర్గా వచ్చింది, స్ట్రీట్ స్టైల్లో. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట, అది తినాలని ఉంది. ఇప్పుడు అసలు బయట ఎక్కడ లేవు కదా, దొరకట్లేదు కదా, ఎప్పటి నుంచి అడుగుతుంటే సో కొంచెం టైం సెట్ చేసుకొని నేను ఇవాళ ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అదే ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను కొన్ని వీడియోస్ చూసే చేశాను, విస్మై ఫుడ్, అమ్మ చేతి వంట, ఇట్లా కొన్ని ఛానల్స్ నేను ఫాలో అయ్యాను. కొన్ని నాకు తగ్గట్టు నేను కొన్ని చేంజెస్ కూడా చేశాను. అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చేశాను అనేది. సో ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇందులో నేను ఫస్ట్, మీరు క్యాబేజ్ ఉంటుంది కదా, అదొక 1.5 కప్ ఇట్లా సన్న పీసెస్ కానీ తురమడం కానీ చేయాలి. తర్వాత నేను క్యారెట్ కూడా అలాగే ఒక పెద్ద క్యారెట్ తీసుకొని దాన్ని నేను గ్రేట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ రెడీ అయిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ తురుము వేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదండి. ఒక బౌల్లో 1.5 కప్ నేను క్యాబేజ్ తురుము తీసుకున్నాను. తర్వాత 1/2 కప్ కంటే పైన క్యారెట్ తురుము తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా కారం, గరం మసాలా ఆర్ మ్యాగీ మసాలా, నేను ఇక్కడ మ్యాగీ మసాలా యాడ్ చేశాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెప్పర్, కొంచెం కొత్తిమీర. తర్వాత ఇందులో చిన్న కప్తో మైదా అండ్ 1/2 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ క్యారెట్లోను క్యాబేజ్లోను కొంచెం వాటర్ ఉంటుందండి, ఇంకా మీరు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే బాగా మిక్స్ చేసేస్తే దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే మైదా కార్న్ఫ్లోర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉందండి కన్సిస్టెన్సీ. దీన్ని నేను చిన్న బాల్స్గా తయారు చేస్తున్నాను. నేను చేతికి ఆయిల్ రాసుకుంటే కొంచెం ఇట్లాగా, అంటే మైదా ఉంటుంది కదా, అంటుకోకుండా ఉంటుంది. మీడియం సైజు బాల్స్ రెడీ చేసుకొని ఈ లోపల మనం కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. అది మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ బాల్స్ అన్నీ చక్కగా డీప్ ఫ్రై అవుతాయండి. ఇక్కడ నేను ఒక్కొక్కటి రెడీ చేస్తున్నాను. సో ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, కొంచెం వేసి చూసుకున్నాను ఫస్ట్. బాగా కాగిన తర్వాత నేను ఒక్కొక్క బాల్ ఇలాగా ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకూడదండి. హై ఫ్లేమ్ కానీ మరీ లోన రోస్ట్ అవుతుంది, లోపల ఉడకకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో అయితే చాలా టైం పడుతుంది, సరిగా కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట. సో ఇట్లాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని తీసి నేను ఇక్కడ టిష్యూ పేపర్ పెట్టుకున్నాను, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయడానికి. దాంట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా చల్లారుతున్నప్పుడు నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి చిన్న పీసెస్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్ సన్నగా కట్ చేసినవి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేశానండి. క్యాప్సికమ్ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 150 ml వరకు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ టమాటో కచ్చప్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. అది కొంచెం ఒక 1 minute అయినంత వరకు బాగా కలిసిన తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూన్ గరం మసాలాకి బదులు నేను మ్యాగీ మసాలా యూజ్ చేశాను ఇక్కడ. అండ్ కొద్దిగా సాల్ట్ వేసాను అండ్ కొద్దిగా కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తే, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇది బాగా కలిసి దగ్గరకు అవుతుందన్నమాట. ఇంకేముందండి, దగ్గరగా అయిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్, ఈ క్యారెట్ బాల్స్, అవి ఇందులో వేసేయాలి. ఇదంతా సేమ్ స్ట్రీట్ ఫుడ్లో ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి టేస్ట్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది మటుకు మనం రెస్టారెంట్ స్టైల్ కాదండి. ఎప్పుడైనా గోబీ మంచూరియా, గోబీ నూడిల్స్ ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్లోనే బాగా టేస్టీగా అనిపిస్తాయి నాకు, రెస్టారెంట్లో అసలు నచ్చవు నాకు. సో అలా ట్రై చేశాను అనమాట. ఏమైనా మన వీధి చివర పానీపూరి బండి దగ్గర వేసే గోబీ నూడిల్స్, గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్ స్టైల్లో అనమాట ఇది. సో ఎవరైతే మిస్ అవుతున్నారో ఈ టైంలో అందరూ ఇది తప్పకుండా ట్రై చేయండి.
గోబీని ఇలా సాస్లో వేయకుండా నూడిల్స్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, అదే గోబీ నూడిల్స్ కూడా అయిపోతుంది. సో ఎమ్మీ గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. చూద్దాం అసలు ఎట్లా వచ్చిందో. నేను టేస్ట్ చేసి నేను చెప్తే బాగుండదు కదా, అందుకని ఇప్పుడు నేను మా హస్బెండ్ మీద ప్రయోగం చేయబోతున్నాను. చూద్దాం ఆయనకి నచ్చుతుందో లేదో. అంటే ఎప్పటి నుంచో ఆయన అడుగుతున్నారనమాట. వీధి చివర మాకు పానీపూరి బండి ఉండేది, అక్కడ గోబీ నూడిల్స్ భలే ఉండేవి, గోబీ మంచూరియా బాగుండేది, అదంతా ఇప్పుడు నేను మిస్ అయిపోతున్నానంటే సో కొంచెం టైం కుదుర్చుకొని నేను ఇది ట్రై చేశాను అనమాట. సో ఆయనకి నచ్చుతుందా లేదా, ఆయన అనుకున్న స్టైల్లో వచ్చిందా లేదా అనేది మనం ఆయన్ని అడిగి కనుక్కుందాం. సో చూడ్డానికైతే బాగుంది, ఎమ్మీగా. లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. నిజంగా వంట చేస్తే ఇలా ఉంటామండి. సో వేడి మంచూరియన్ రెడీ అయిపోయింది ఎమ్మీగా. హస్బెండ్కి ఇచ్చి అడుగుదాం బాగుంది. బాగుందా? గూడూరులో లాగే ఉందా టేస్ట్? ఎలా వచ్చింది? ఎలా వస్తే ఎందుకు బాగుందా లేదా? నేను చెప్తా గూడూరులో పానీపూరి బండి అట్లే ఉంది. గూడూరులో పానీపూరి బండి గూడూరులో ఒకటే కదా, ఎక్కడైనా మంచూరియా అట్లనే ఉంటుంది టేస్ట్. నచ్చిందా నీకు? మా ఆయనకు నచ్చిందండి. శవాష్ స్వాతి. గుడ్డి నాయన నీకు కావాలా? నిమ్మకాయ వల్ల సూపర్. నిమ్మకాయ వల్ల సూపర్. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చేసినంత పోయింది, నువ్వు లాస్ట్లో నిమ్మకాయ వేసే టేస్ట్ వచ్చిందా? కెచప్ వేసుకో ఇంకా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇలాగే మీరు కూడా వెజ్ మంచూరియన్ చేసి మీ హస్బెండ్ని ఇంప్రెస్ చేయండి. చాలా బాగుంది టేస్ట్. అజినోమోటో వేయడం అంత మంచిది కాదు, అందుకని నేను అదొకటి స్కిప్ చేశాను. సో అది మీరు కూడా స్కిప్ చేయొచ్చు, దానివల్ల పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు కూడా వెజ్ మంచూరియన్ని ప్రిపేర్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. గుడ్ నాన్న, బాయ్ చెప్పు. బాయ్. ఓహో, నువ్వు కూడా స్పూన్ తీసుకొచ్చావా మంచూరియన్ తిన్నామని? నువ్వు ఇప్పుడే కాదు నాన్న, ఇంకొన్ని రోజులు అయ్యాక తినచ్చు. టాటా చెప్పు. టాటా.